చూస్తున్నాం బీఆర్ఎస్ పార్టీకి ఆ పార్టీ ఎమ్మెల్యేలు షాక్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారు. మొత్తానికైతే ఒక 10 మంది ఎమ్మెల్యేలు అయితే పార్టీ మారాలి అనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే వారంతా కూడా ఢిల్లీ పెద్దలతో టచ్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ విజయం సాధించడం, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పరాజయం పాలవడంతో నేతలందరూ ఈ విధంగా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే గులాబీ పార్టీలో గుబులు మొదలైంది అనే చెప్పుకోవాలి. ఒక 10 మంది ఎమ్మెల్యేలు మాత్రం కూడా పార్టీ మారాలి అనే ఆలోచనలో ఉన్నారు. అటు చూసుకుంటే కేసీఆర్ కేవలం ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. మరోవైపు కేటీఆర్ ఈ బాధ్యతలన్నీ తీసుకున్నారు. ఉప ఎన్నిక బాధ్యతని ఆయన భుజాల మీదే వేసుకున్నారు. అయితే ఇక్కడ మాత్రం ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. దీంతో పార్టీ శ్రేణులంతా ఆలోచనలో పడ్డారట. అసలు కేసీఆర్ పార్టీని పట్టించుకుంటారా లేదా అనే ఆలోచన వారిలో మొదలైందట. ఇక అదే కాకుండా కేటీఆర్ కూడా ఈ పరీక్షలో అంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల విషయంలో ఆయన పాస్ అయినట్లా ఫెయిల్ అయినట్ట అనే చర్చలు కూడా పార్టీలో జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే ఒక 10 మంది ఎమ్మెల్యేలు అయితే కారు దిగాలి అనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇటీవల కొంతమంది నేతలైతే పార్టీ మారారు. 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినట్టుగా మనందరికీ తెలుసు. అయితే ఆ విషయం కోర్టులో ఉన్న నేపథ్యంలో వారి పట్ల కోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుంది అనే దాని మీద ఆధారపడే ఈ 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారే ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక బీఆర్ఎస్ కు ఫ్యూచర్ లేదు అనే ఆలోచనలో గులాబీ శ్రేణులు ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు చూసుకుంటే కవిత కూడా పార్టీని గట్టిగా టార్గెట్ చేసింది, విమర్శనాస్త్రాలు సంధిస్తుంది. ఏదో ఒక విషయంలో బీఆర్ఎస్ పార్టీని అయితే ఆవిడ తీసుకొస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఇక వారికి మనుగడ ఉండదు అని ఎమ్మెల్యేలందరూ భావిస్తున్నారు. పార్టీకి వీర విధేయులుగా ఉన్న వాళ్ళు కూడా మారాలి అనే ఆలోచనలో ఉన్నారు. ఇక రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నట్టుగా బీఆర్ఎస్ కి కాలం చెల్లింది అనే ఆలోచనలోనే పార్టీ శ్రేణులు ఉన్నట్లుగా భావిస్తున్నారు. కాబట్టి ఎవరి రూట్ వారు చెక్ చేసుకోవాలి అనుకుంటున్నారు. ఇందులో కీలక నేతలు 10 మంది, మరొక 10 మంది, ఇప్పటికే 10 మంది అయితే పార్టీని ఫిరాయించారు. ఇక మరో 10 మంది కూడా ఖచ్చితంగా పార్టీని మారాలి అనుకుంటున్నారు. మరి ఇటువంటి పరిణామం చోటు చేసుకుంటే బీఆర్ఎస్ కు గట్టి దెబ్బే అనుకోవాలి. ఎందుకంటే పార్టీకి సంబంధించిన 20 మంది నేతలు పార్టీని వీడటం అనేది కాంగ్రెస్ కి ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ వీళ్ళు ఇలాంటి ఆలోచనలో ఉండి పార్టీ మారితే ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మన బీఆర్ఎస్ పార్టీకి అయితే గట్టి దెబ్బ తగిలే అవకాశం ఉన్నట్లుగా విశ్లేషకులు అయితే చెప్తున్నారు. మొత్తానికైతే ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఖచ్చితంగా పార్టీ మారాలి అనే ఆలోచనలో ఢిల్లీ పెద్దలతో టచ్ లో ఉన్నట్టుగా ఇప్పటికే రేవంత్ రెడ్డితో కూడా మాట్లాడినట్టుగా తెలుస్తోంది. మరి రేవంత్ రెడ్డి సుముఖంగా ఉన్నట్లుగానే తెలుస్తుంది. ఎందుకంటే తమ పార్టీ ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నట్లుగా ఆయన పేర్కొన్నారు. ఇది కేవలం రేవంత్ రెడ్డికి కలిసి వచ్చే అంశంగా కూడా భావించాలి. ఎందుకంటే మొన్నటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వరకు కూడా మన రేవంత్ రెడ్డి అయితే అసలు పదవి ఉంటుందా లేదా అనే మీమాంసలో ఉన్నట్టుగా కూడా పలు వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నిక అనేది ఆయనకి తీవ్ర బలాన్ని చేకూర్చింది. దీంతో ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కూడా తన పార్టీలోకి చేర్చుకుంటే అధిష్టానం దగ్గర తనకి ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా పార్టీ మారాలి అనే ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తన పార్టీలోకి ఆహ్వానించడానికి రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు ఇక అధిష్టానం నిర్ణయం మేరకు వీళ్ళందరూ కూడా మంతనాలు జరుపుతున్నారు. ఆ నిర్ణయం మేరకు ఒకవేళ వీళ్ళు స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంటే మాత్రం బీఆర్ఎస్ కు ఇది గట్టి దెబ్బే, కోలుకోలేని దెబ్బగానే భావించవచ్చు. ఇక రానున్న ఎన్నికల్లో మరి పార్టీ భవితవ్యం ఏమిటి, ఏ విధంగా వాళ్ళు ముందుకు వెళ్తారు, వాళ్ళ కార్య సాధన ఏంటి అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మొత్తానికైతే మళ్ళీ కేసీఆర్ పుంజుకొని కేసీఆర్ వ్యూహాలు అయితే రచిస్తేనే పార్టీ అనేది నిలబడే అవకాశం ఉంది. లేదంటే పార్టీ నుంచి ఇలా కీలక నేతలందరూ వెళ్ళిపోతూ ఉంటే పార్టీకి అప్రతిష్టతో పాటు పార్టీ చాలా కోల్పోవాల్సిన అవకాశం ఉంటుంది. ప్రజల్లో నెగిటివిటీ ఎక్కువైపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి కేసీఆర్ ఇక ఇంట్లో నుంచి బయటికి వచ్చి ఎప్పుడైతే ప్రజల్లోకి వస్తారో అప్పుడు పార్టీకి తిరిగి పూర్వ వైభవం వచ్చే అవకాశం ఉంది అని కూడా టాక్ వినిపిస్తోంది.